తోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధి నిలబడి స్తోత్రం కలుగునుగా. స్త్రీలను పెట్టుకున్నాడండి ప్రార్థనలో. చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకున్నాడు. చేతగాని వాడిగా నిలబడిపోయాడు. ఏమి చేయలేని వాడిగా మిగిలిపోయాడు. పక్కన వాళ్ళ మీద ఆధారపడవచ్చు, కానీ దేవుడే మాకు దిక్కని చెప్పి ఆ స్త్రీలని, ఆ పిల్లల్ని, ఆ చిన్న చిన్న శిశువుల్ని పెట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు స్తోత్రం కలుగునుగా. స్త్రీలకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది దేవుడి యొక్క సన్నిధిలో. వాళ్ళు యుద్ధాలను గెలిచారు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. స్త్రీలలో కూడా ప్రవక్తలు ఉన్నారు, స్త్రీలలో కూడా రాణులు ఉన్నారు, స్త్రీలలో కూడా ధన్యురాళ్ళు ఉన్నారు, స్త్రీలలో దేవుణ్ణే బయటికి తెచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. స్తోత్రం కలుగునుగా. 84 సంవత్సరాలు ఉపవాసం ఉందాము. ఎవరి వల్ల సాధ్యమైంది? మగవాళ్ళలో ఎవరి వల్ల సాధ్యమైందా? ఆమేన్. కాబట్టి స్త్రీలను పెట్టుకొని, పిల్లల్ని పెట్టుకొని ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి యొక్క గొప్ప సహాయము ఆయన దగ్గరికి వచ్చింది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బలహీనులండి స్త్రీలు, యుద్ధం చేయలేరు వాళ్ళు. చిన్నపిల్లలండి యుద్ధం చేయలేరు వాళ్ళు. వాళ్ళతో ఏం పని? అయినప్పటికీ కూడా ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించినప్పుడు ఆయన మరి ముఖ్యంగా దేవుడు రాస్తా ఉన్నాడు, స్త్రీలతో, పిల్లలతో, శిశువులతో దేవుడి సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడి యొక్క మహాశక్తి వాళ్ళకు అనుగ్రహించబడింది. స్తోత్రం కలుగునుగా.